ఒక వైఫు ఒకరోజు రూమ్ క్లీన్ చేస్తా. ఆ రోజు ఏం చేసిద్దంటే వాళ్ళ హస్బెండ్ డైరీని చూసిద్ది. ఆ డైరీలో ఓన్లీ 2 లైన్సే చూసిద్ది. ఏంటంటే ఈరోజు తనను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. ఇంకా అంతే. ఆమెకి ఇంకా కోపము చాలా పెరిగిపోయిద్ది. ఎప్పుడెప్పుడు తన భర్త ఆఫీస్ నుంచి వస్తాడా, ఎప్పుడు గొడవ పడాలా అని చెప్పి చూస్తూ ఉండిద్ది. వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ నుంచి రానే వస్తాడు. ఇంకా ఏమీ లేదు, అన్నీ తీసి వాళ్ళ హస్బెండ్ వేసిద్ది. వేసాక ఇంకా తర్వాత అలానే మాట్లాడదు, ముందు మాట్లాడకుండా వెళ్ళిపోయిద్ది. 3 days అలానే ఉండిద్ది. వాళ్ళ హస్బెండ్కి ఏమి నెక్స్ట్ డే ఏమి వండదు, ఏమి చేయదు. సరే తను తిప్పలు తను పడతాడు. ఆ నెక్స్ట్ రోజు 3 రోజులు అయిపోయాక అసలు నువ్వు నాకు ఎందుకు మాట్లాడట్లేదు ఏంది అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అడుగుతారనమాట. అడిగినాక పెద్ద సీరియస్ అయిపోయింది గొడవ. నీకు అదంటేనే ఇష్టము, దాంతోనే ఉండు, నువ్వు రోజు లేటుగా దానికోసమే వస్తున్నావు, దాని దగ్గరికి వెళ్ళొస్తున్నావు, ఇంకా నేనెందుకు, నాకు డైవర్స్ ఇచ్చేసి దాని దగ్గరే ఉండిపో, నీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి దాని దగ్గరికి అని చెప్పనింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే అదే నీళ్ళెవరో డైరీలో రాసుకున్నావుగా అని చెప్పి చెప్పిద్ది అనమాట. అప్పుడు ఏం డైరీ ఏంటి అని చెప్పంటే ఇంకా తీసుకొచ్చి అప్పుడు చూపిస్తాడు. ఆమె మొత్తం చదివినాక అప్పుడు నిమ్మలు పడిద్ది. ఆ డైరీలో మొత్తం ఆమె చదవదు, సగం నిజమే చూసిద్ది, సగమే చదివిద్ది. పూర్తిగా ఏముందంటే ఈరోజు ఆమెను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మని చాలా రోజుల తర్వాత కలిశాను. మా అమ్మ హాస్పిటల్లో నాకు కనపడింది. మా అమ్మ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది, నార్మల్ అయ్యింది, చాలా హ్యాపీ నేను అని చెప్పి రాసింది. సో అది చదివి ఓకేలే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా సారీ కూడా చెప్పదు. సో ఇలాంటివి కొన్ని రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది నార్మలే. కానీ హాఫ్ నిజం ఏంటంటే పాయిజన్ కన్నా చాలా డేంజర్. సో పూర్తిగా నిజం తెలుసుకొని మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.